హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇది 4.3 టాపిక్. దీని పేరు ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బ్రిటన్. ముందుగా మనము చాలా పేర్లు వింటూ ఉంటాము. బ్రిటన్ అంటే ఏంటి, బ్రిటిష్ ఐల్స్ అంటే ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మ్యాప్ కనిపిస్తుంది. సో మనకి స్కాట్లాండ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్. సో ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి ఫస్ట్. సో స్కాట్లాండ్ యొక్క ఏరియా చూసుకోండి ఇక్కడ, అండ్ ఇంగ్లాండ్ యొక్క ఏరియా ఎల్లో కలర్లో ఉంది, అండ్ వేల్స్ ఇక్కడ మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది, పింక్ ఆర్ పర్పుల్ కలర్లో ఉంది ఇక్కడ. అండ్ ఇది నార్దర్న్ ఐర్లాండ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. సో ఫస్ట్ ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్కాట్లాండ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్, ఈ మూడింటిని కలిపి మనము గ్రేట్ బ్రిటన్ అంటాం. సో దీంట్లో గ్రేట్ బ్రిటన్ అంటే మనకి ఈ మూడు గుర్తు రావాలి, స్కాట్లాండ్ ప్లస్ ఇంగ్లాండ్ ప్లస్ వేల్స్. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లేదా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ అంటే ఏంటి అంటే, ఈ స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్తో పాటుగా మనకి నార్దర్న్ ఐర్లాండ్, ఏదైతే మనకి ఇక్కడ నార్దర్న్ ఐర్లాండ్ ఉన్నాయో, సో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ కలిపి మనకి యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి అంటాం. మరి ఐర్లాండ్ ఏంటి? ఐర్లాండ్ అంటే ఈ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్లస్ ఈ నార్దర్న్ ఐర్లాండ్, ఈ రెండు కలుపుకొని మనం ఐర్లాండ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ నార్దర్న్ ఐర్లాండ్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. యునైటెడ్ కింగ్డమ్కి వస్తుంది అండ్ అలాగే ఐర్లాండ్కి కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే బ్రిటిష్ ఐల్స్ అంటాం. సో ఐ హోప్ ఒక క్లారిటీ ఉందనుకుంటాను. గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి, ఐర్లాండ్ అంటే ఏంటి, బ్రిటిష్ ఐల్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో వీటి యొక్క క్యాపిటల్స్ చూసుకుందాము. మనకి క్యాపిటల్ ఆఫ్ స్కాట్లాండ్ ఇస్ ఎడిన్బర్గ్, అండ్ క్యాపిటల్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇస్ లండన్, అండ్ క్యాపిటల్ ఆఫ్ వేల్స్ ఇస్ కార్డిఫ్, అండ్ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ కూడా లండనే, అండ్ ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి డబ్లిన్. సో ఇప్పుడు చాప్టర్లోకి వెళ్ళిపోదాం. మనకి బ్రిటన్ అనేది ఫామ్ అవడానికి మనకి సడన్గా ఫామ్ అవ్వలేదు, దానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకు అంటే మనం ఇందాక చూసుకున్నాం ఇమేజ్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ రీజన్స్ కనిపిస్తున్నాయి. స్కాట్లాండ్ ఒక రీజియన్, నార్దర్న్ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్, అండ్ వీళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్, డిఫరెంట్ కల్చర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ యూనైట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇది సడన్గా వచ్చే రెవల్యూషన్ కానీ సడన్గా వచ్చే అప్హెవల్ కాకోకుండా ఇది ఒక లాంగ్ స్ట్రగుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దేర్ వాజ్ నో బ్రిటిష్ నేషన్ ప్రయర్ టు ద 18th century. 18th century ముందు చూసుకున్నట్లయితే మనకి బ్రిటిష్ నేషన్ అనేది లేనే లేదు. ద ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ద పీపుల్ హూ ఇన్హాబిటెడ్ ఇన్ బ్రిటిష్ ఐల్స్. సో బ్రిటిష్ ఐల్స్ అంటే ఇందాక చూసుకున్నాం, అవన్నీ కలిపితే బ్రిటిష్ ఐల్స్ అన్నాం కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎథ్నిక్ ఐడెంటిటీ ఉంది, సచ్ యాజ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, వేల్స్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, స్కాట్లాండ్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ అలాగే ఐర్లాండ్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది. సో ఐర్లాండ్లో ఉండే వాళ్ళని ఐరిష్ పీపుల్ అంటారు, స్కాట్లాండ్ వాళ్ళని స్కాటిష్ అంటారు, వేల్స్లో ఉండే వాళ్ళని వేల్ష్ పీపుల్ అంటారు, అండ్ అలాగే మనకి ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళని ఇంగ్లీష్ పీపుల్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళందరికీ కూడా ఓన్ కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రెడిషన్స్ ఉంటూ ఉంటాయి. బట్ మనం ప్రీవియస్ చాప్టర్స్లో ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యూరోప్లో మనకి ఇండస్ట్రియలైజేషన్ రాకముందే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇంగ్లాండ్ అనేది స్టడీగా గ్రో అవుతూ వెళ్ళిపోయిందనమాట. సో స్టడీగా గ్రో అవడంతో పాటు దానికి పవర్ కూడా పెరగడం వల్ల అక్కడ ఉన్న బ్రిటిష్ ఐల్స్ మొత్తంలో కూడా ఇంగ్లాండ్ ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి మనకి అదర్ నేషన్స్ ఆఫ్ ద ఐలాండ్, అంటే వేరే ఐలాండ్స్లో ఎవరైతే ఉన్నారో అంటే వేల్స్ వాళ్ళు కానీ స్కాటిష్ అండ్ ఐర్లాండ్ పీపుల్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్ 1688. సో మనము 1688లో ఏమైందంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటిది అంటే ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, అంటే ఒక చిన్న గొడవ జరిగిందనమాట. ఎవరెవరికి?
ఇంగ్లీష్ పార్లమెంట్ అంటే ఇంగ్లాండ్లో ఉన్న ఇంగ్లీష్ ప్రజల యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మరియు మొనార్కీ అంటే ఎవరైతే కింగ్ ఉన్నారో వాళ్ళకి మధ్యలో గొడవ అనేది జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఈ మొనార్కీకి ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్లమెంట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అంటే ఇంకా నీకు ఏం పవర్స్ లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాతనే ఒక నేషన్ స్టేట్ అంటే మనకి ఒక నేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. అప్పుడే ద యాక్ట్ ఆఫ్ యూనియన్ అని 1707లో ఇంగ్లాండ్కి మరియు స్కాట్లాండ్కి మధ్యలో ఒక ఒప్పందం క్రియేట్ చేసుకొని ఇంగ్లాండ్ని అండ్ అలాగే స్కాట్లాండ్ని ఏకం చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారనమాట. సో ఈ రెండు ఏకమై మనకి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కింద ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్కాట్లాండ్ మీద కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఇంగ్లీష్ వారు ఉన్నారు కాబట్టి. ద బ్రిటిష్ పార్లమెంట్ వాస్ హెన్స్ఫోర్త్ డామినేటెడ్ బై ద ఇంగ్లీష్ మెంబర్స్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ద గ్రోత్ ఆఫ్ ఎ బ్రిటిష్ ఐడెంటిటీ మెంట్ దట్ స్కాట్లాండ్స్ డిస్టింక్టివ్ కల్చర్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ సిస్టమేటికలీ సప్రెస్డ్. సో అప్పటి వరకు ఉన్న స్కాట్లాండ్ యొక్క పార్లమెంట్ అండ్ స్కాట్లాండ్ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా చిన్నగా సప్రెస్ చేసుకుంటూ వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. అండ్ ద క్యాథలిక్ క్లాన్స్ దట్ ఇన్హాబిటెడ్ ద స్కాటిష్ హైలాండ్స్ సఫర్ టెరిబుల్ రిప్రెషన్ వెన్ ఎవర్ దే అటెంప్ట్ టు అసెట్ దేర్ ఇండిపెండెన్స్. సో ఇక్కడ మనకి క్యాథలిజం అనేది మనకి రోమన్ టైం నుంచి వచ్చిందనమాట. రోమన్ క్యాథలిజం అని చెప్పేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. ఇక్కడ అందరూ రోమన్ క్యాథలిక్స్ వచ్చేసి క్రిస్టియన్స్. బట్ క్రిస్టియన్స్ అందరూ రోమన్ క్యాథలిక్స్ కాదు. మన వరల్డ్లో 2.3 బిలియన్ క్రిస్టియన్స్ ఉంటే దాంట్లో అబౌట్ 1.3 బిలియన్ వచ్చేసి ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. సో ఆ క్యాథలిక్స్ అంటే స్కాట్లాండ్కి చెందిన క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రిప్రెషన్కి గురవుతున్నారు అనమాట. అంటే ఇంగ్లాండ్ వాళ్ళ అణిచివేతకి గురవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ స్కాటిష్ హైలాండ్స్ అని ఉన్నాయి కదా. స్కాటిష్ హైలాండ్స్ అంటే నార్త్ వెస్ట్ స్కాట్లాండ్లో ఉన్న మౌంటైన్ రీజన్స్లో ఉన్న జనాలు ఉంటారు చూసారా, వాళ్ళని స్కాటిష్ హైలాండర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో అక్కడ రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడైతే ఇండిపెండెన్స్ మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఫీల్ అయినప్పుడల్లా ఇంగ్లీష్ వాళ్ళని అణిచివేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ అలాగే వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే గేలిక్ లాంగ్వేజ్ ఉందో దాన్ని కూడా వీళ్ళు మాట్లాడనిచ్చేవాళ్ళు కదా, అంటే దాన్ని కూడా ఫర్బిడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ యొక్క నేషనల్ డ్రెస్ కానీ అండ్ వాళ్ళ యొక్క ఆచారాలని అన్నిటినీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు తొక్కివేయడం జరిగింది. అండ్ లార్జ్ నెంబర్స్ వేర్ ఫోర్సిబ్లీ డ్రివెన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ల్యాండ్. అండ్ చాలామందిని కూడా వాళ్ళ యొక్క హోమ్ల్యాండ్ నుంచి తరిమివేయడం జరిగింది. సో ఇప్పుడు స్కాట్లాండ్ యొక్క సిచ్యువేషన్ చూసాము. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇంగ్లాండ్ వాళ్ళ ఇంపాక్ట్ స్కాట్లాండ్ వాళ్ళ మీద ఎలా పడిందో. అండ్ ఇక్కడ నార్త్ వెస్ట్ స్కాట్లాండ్ అంటే ఈ ఏరియాస్లో చెప్పుకోవచ్చు మనకి స్కాటిష్ హైలాండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఐర్లాండ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఐర్లాండ్ సఫర్డ్ ఎ సిమిలర్ ఫేట్. సో ఐర్లాండ్ వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఇదే అని చెప్పేసి అంటున్నారు. ఇట్ వాజ్ ఎ కంట్రీ డీప్లీ డివైడెడ్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. మనకి ఇక్కడ క్రిస్టియన్స్ రెండు రకాలుగా డివైడ్ అయ్యారు. ఫస్ట్ వచ్చేసి క్యాథలిక్స్, రెండోది ప్రొటెస్టెంట్స్. క్యాథలిక్స్ ఏం బిలీవ్ చేస్తూ ఉంటారంటే క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో ఇదే ఒరిజినల్ చర్చ్ అండ్ ఫస్ట్ క్రిస్టియన్ చర్చ్ అని వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఒరిజినల్ క్రిస్టియన్ చర్చ్ మాది, మా దాంట్లో నుంచి వచ్చిన చర్చే క్యాథలిక్ చర్చ్ అని చెప్పేసి వీళ్ళు వాదిస్తూ ఉంటారు. అండ్ క్యాథలిక్ చర్చ్ కూడా కరప్ట్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొటెస్టెంట్స్ జీసస్ క్రైస్ట్ని పూజిస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఐర్లాండ్లో కూడా క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో ద ఇంగ్లీష్ హెల్ప్ ద ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్ టు ఎస్టాబ్లిష్ ద డామినెన్స్ ఓవర్ ఏ లార్జ్లీ క్యాథలిక్ కంట్రీ. సో ఐర్లాండ్లో చూసుకున్నట్లయితే క్యాథలిక్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మనకి
2.3 బిలియన్లో 1.3 బిలియన్ క్యాథలిక్సే ఉన్నారని చెప్పేసి. సో అప్పుడు కూడా క్యాథలిక్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండేది. సో క్యాథలిక్స్ ఎక్కువగా ఉన్నారు, మరి ఏం చేయాలి ప్రొటెస్టెంట్స్ అని అనుకున్న టైంలో ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ చేశారు ప్రొటెస్టెంట్స్కి. మీరు ఈ ఏరియాని డామినేట్ చేయండి అని చెప్పేసి, క్యాథలిక్స్ మీద డామినేషన్ మనదే ఉండాలి ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేశారనమాట. మరి క్యాథలిక్స్ ఊరుకుంటారా అంటే ఊరుకోకుండా వీళ్ళు కూడా ఏం చేశారంటే రివోల్ట్ చేశారు, అంటే తిరుగుబాటు చేశారనమాట. ఈ బ్రిటిష్ డామినెన్స్ మీద తిరుగుబాటు చేశారు. కానీ వీళ్ళకి ఆల్రెడీ ఇంగ్లాండ్ నుంచి, అంటే ఇంగ్లీష్ పీపుల్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి సప్రెస్ చేశారంటే అణిచివేయడం జరిగిందనమాట. సో ఈ క్యాథలిక్ రివోల్ట్స్ని, అంటే ఈ తిరుగుబాటుని లీడ్ చేసింది ఎవరు అంటే ఓల్ఫే టోనే అనే అతను లీడ్ చేయడం జరిగింది. సో వోల్ఫే టోనే అలాంగ్ విత్ యునైటెడ్ ఐరిష్మెన్ 1798లో ఈ రివోల్ట్ చేశారు. అండ్ ఐర్లాండ్ వాజ్ ఫోర్సిబ్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద యునైటెడ్ కింగ్డమ్ ఇన్ 1801. ఫైనల్గా వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఐర్లాండ్ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్లో 1801లో మెర్జ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఏం చూసుకున్నాము, స్కాట్లాండ్ మెర్జ్ అయిపోయింది ఇప్పుడు 1707లో. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒక 90 ఇయర్స్ తర్వాత 1801లో మనకి ఐర్లాండ్ కూడా యునైట్ అవ్వడం జరిగింది. సో ఎ న్యూ బ్రిటిష్ నేషన్ వాజ్ ఫోర్జ్డ్ అంటే ఇక్కడ ఏంటంటే సృష్టించారు త్రూ ద ప్రాపగేషన్ ఆఫ్ ఎ డామినెంట్ ఇంగ్లీష్ కల్చర్. సో ఇంగ్లీష్ వాళ్ళు డామినేట్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క కల్చర్ వీళ్ళందరూ కూడా డామినేట్ చేయడం వల్ల ఫైనల్గా ఒక బ్రిటిష్ నేషన్ అనేది ఫామ్ అయింది. మరి బ్రిటిష్ నేషన్ అంటే అన్నీ యునైట్ చేసి వీళ్ళు ఒక నేషన్ని ఫామ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, ఆ నేషన్కి ఒక ఫ్లాగ్ కావాలి. సో ఆ ఫ్లాగే యూనియన్ జాక్ అని పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక నేషనల్ యాంథమ్ కావాలి, ఆ నేషనల్ యాంథమే గాడ్ సేవ్ అవర్ నోబెల్ కింగ్. తర్వాత ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాళ్ళు సర్క్యులేట్ అయ్యే విధంగా చూశారు. వర్ యాక్టివ్లీ ప్రమోటెడ్ అండ్ ద ఓల్డర్ నేషన్ సర్వైవ్డ్ ఓన్లీ యాజ్ సబార్డినేట్ పార్ట్నర్స్ ఇన్ ద యూనియన్. సో ఇప్పుడు కొత్త నేషన్ ఫామ్ అయింది కదా, మరి పాత నేషన్కి ఏముంటుంది ఇంకా పవర్స్, వాళ్ళు వీళ్ళ కిందనే పనిచేయాలి, ఇంగ్లీష్ వాళ్ళ కిందనే పనిచేయాలి. సో ఈ విధంగా మనకి బ్రిటన్ అనేది ఫామ్ అవడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చారు, ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో విజువలైజింగ్ ద నేషన్ అనే టాపిక్ చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.